గురుగారు అంటే ఈ ముహూర్తానికి జాతకాలకు సంబంధం ఉంటదా? జాతకానికి సంబంధం ఉంటే వారి జాతకం జన్మ జాతకంలో ఇలా జరగాలన్న ప్రభావం ఉన్నప్పుడు బ్యాడ్ గాని, గుడ్ గాని జరగాలంటే అదే రకమైన ముహూర్తం దొరుకుద్ది వాళ్ళకి. అవునా? మనం ఏం జేసినా అది శుద్రుడి కర్మ. అది చాలా పవర్‌ఫుల్‌గా ఉందంటే అటువంటి ముహూర్తమే దొరుకుతది. ఓకే. కానీ అది కొంచెం అటు ఇటులో ఉందంటే మాత్రం మంచి ముహూర్తం దొరుకుద్ది. దానికి సంబంధించిన పరిహారాలయి చేసుకోవచ్చు. రైట్. సో అంటే ఇప్పుడు గురుగారు ఫిబ్రవరి 7న అదానీ కొడుకు పెళ్లి హ్మ్. అని చెప్తున్నారు. హ్మ్. సో, ఫిబ్రవరి 7 అంత ఇంపార్టెంట్ లేదంటే ముఖ్యమైన విశిష్టమైన తేదీనా? ముహూర్తమా? హ్మ్. ఒకటి. హ్మ్. ఆ ముహూర్తంలో మిగతా వాళ్ళు గూడా చేసుకోవచ్చా? ఫిబ్రవరి 7 అనేది ఆ రోజున్న గ్రహగతులు బట్టి వాళ్ళు పెట్టుకున్న ముహూర్తం అయ్యుంటది. అంతే. అంతేగాని అందరికి అదే ముహూర్తం పనికిరాదు. అచ్చా! ఓకే. ఇప్పుడు ఆ! శ్రీరామనవమి, శ్రీరాముడి కళ్యాణం రోజు అందరూ పెళ్లి అందరికి పనికిరాదది ఓకే. ఆ! ముహూర్తాలన్నమాట. సో, వాళ్ళకి ఏది సూట్ అయిందో వాళ్ళు పెట్టుకొనుంటారు. ఓకే. దాని ప్రకారం అది అందరికి సూటబుల్ కాదు. ఓకే. ఎవరిది వాళ్ళకే చూసుకోవాలి. ఓకే. 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 మరి అభిజిత్ లగ్నం అంటే? అభిజిత్ లగ్నం ఏంటంటే సూర్యుడు నడినెత్తినుండే లగ్నం. ఓకే. అది అభిజిత్ లగ్నం అంటారు. అలాగే దానికి వ్యతిరేకం గోధూళిక ముహూర్తం అంటారు. ఆహాహా! అభిజిత్ అనేదేంటంటే సూర్యుడు మధ్యలో ఉన్నప్పుడు సూర్యుడి ప్రభావమే అంతా ఉండి వేరే గ్రహాల ప్రభావం అక్కడుండదు. అచ్చచ్చా! మిగతా గ్రహాలన్నీ సూర్యుడిలోనే క్యాబినెట్ మీటింగ్‌లో ఉన్నట్టు ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. సో, ఓకే. వాళ్ళ పవర్స్ ఏమి ఎక్సర్‌సైజ్ చేయరు. ఓహ్! సూర్యుడి పవరే అక్కడ నడుస్తది. అందుకు సూర్యుడు అనుకూలంగా ఉన్న వాళ్ళకి అభిజిత్ లగ్నం పనికొస్తది. అచ్చచ్చా! సూర్యోదయం నుంచి 4వ రాశిలోకొచ్చేసరికి అది అభిజిత్ లగ్నం అంటారు. ఓకే. అంటే మేషంలో సూర్యుడు ఆ రోజు ఉదయించాడంటే కర్కాటకంలోకి రావాలన్నమాట. ఆ! అప్పుడు అది అభిజిత్ లగ్నం. అట్లాగే సూర్యుడు ఉదయించిన లగ్నానికి సెవెంత్ ప్లేస్ తులలోకి రావాలి. అది హ్మ్. గోధూళిక ముహూర్తం అంటారు. ఓకే. ఈ రెండిటికి గోధూళిక ముహూర్తం ఏంటంటే కొంతమందికి ఇదివరకేంటంటే సవర్ణులని ఉండేవారు. సవర్ణాలు అవును. ఉండేవారు గదా! ఆ అవును. వర్ణాల వాళ్ళకేమో 12 లోపు, ఓకే. మిగతా వాళ్ళకి గోధూళిక లోపు అని జెప్పి ప్రిస్క్రైబ్ చేశారన్నమాట. సవర్ణులు, సగోత్రికులు ఒకటేనా? సవర్ణులు వేరు, సగోత్రికులు వేరు. వర్ణాశ్రమ ధర్మాలు బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని ఆ! వేద కులాల్లో వేదనామాలు ఇచ్చినాయన్నమాట. ఓకే. వేదం పాటించేవాళ్ళు హిందూ హిందూ వైదిక్ కల్చర్‌లో ఉన్న వాళ్ళకి సవర్ణులన్నారు. ఆ! వర్ణాశ్రమ ధర్మం అన్నారు. ఓకే. ఆ వర్ణాశ్రమ ధర్మం ఇప్పుడు తప్పింది. హ్మ్. వర్ణాశ్రమాలనేది లేదు. ఇప్పుడు పోయింది. సో, ఆ కాలంలో ఏం చేశారంటే సవర్ణం ఒకే వర్ణం వాళ్ళకి వర్ణాశ్రమం వ వర్ణ వివ వర్ణ ఏదైతే వర్ణాన్ని పాటిస్తారో, హ్మ్. వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తారో వాళ్ళకందరికీ అభిజిత్ లగ్నం ముందు నుంచే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అచ్చా! అభిజిత్ వరకు ఆ! మాక్సిమం. ఓకే. మిగతా వాళ్ళకి అభిజిత్ తర్వాత గోధూళిక వరకు పెట్టుకోమన్నారు. ఓకే. ఓకే. అది ఒక అరేంజ్‌మెంట్. కన్వీనియంట్ అరేంజ్‌మెంట్ అన్నమాట. ఓకే. అభిజిత్ లగ్నమే శ్రీరాముడికి పెళ్లి చేశారంట. రామనవమి రోజు అదే అవును. అవును. చేస్తారనమాట. శ్రీరాముడు సూర్యవంశం, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం కనుక ఆయనకి అది సూట్ అయిందనమాట. కానీ శని పాలిత గ్రహాల లగ్నాల వాళ్ళకి అది సూట్ కాదు. అసలు ఆ రోజు ఎవరు పెళ్లిళ్లు జేయరు గదా! మరి అంత మంచి ముహూర్తానికి అది పెళ్లిళ్లు చేయరు గదా అసలు. దేవుడి పెళ్లి గనుక ఆ రోజు చేస్తారు. సర్వదోష నివారణ అచ్చచ్చా! అని జెప్పి. ఆ! ఆ రోజు దేవుడి పెళ్లి అయిన తర్వాత నుంచి అందరూ పెళ్లి చేసుకోవాలి గానీ, ఆ రోజు పెళ్లి చేసుకోకూడదు. చేసుకోకూడదు. అది. ఓకే. ఓకే. రైట్. మరి ఈ సగోత్రికులు పెళ్లి జేసుకోవచ్చా? అట్లా చేసుకుంటే ఏం జరుగుతుంది? సగోత్రీకులు గోత్రం అంటే వాళ్ళు ఒకే లీనియేజ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే. మహర్షులు. ఆ! ఇదివరకోసారి చెప్పుకున్నాం మనం. వారాలెన్ని? 7. 7, సముద్రాలెన్ని? 7, 7. ఖండాలెన్ని? 7. 7. కులపర్వతాలెన్ని? పర్వతాలు. ఆ! సప్త ఆ! మౌంటైన్ ఆ! సప్త ఆ! సప్త ఆ! సప్త ఓకే. పర్వతాలు. ఆ! ఋషులెందరు? ఏడుగురు. సప్తఋషులు. ఆ! ఈళ్ళందరూ 7 గ్రహాల నుంచి వచ్చినవాళ్ళు. ఓకే. ఓకే. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సముద్రం, ఒక్కొక్క పర్వతం, ఒక్కొక్క ఖండం, ఆ! ఒక్కొక్క మనిషి. ఓకే. వాళ్ళు ఆ గ్రహం నుంచి ఏర్పడిన ఫస్ట్ ప్రోటోటైప్ మ్యాన్ ఈస్ దట్ పర్సన్ అన్నమాట. ఓకే. వాళ్ళే మహర్షులు. అలా ఓకే. సప్తర్షులే గోత్రాలు. వాళ్ళ సంతానం అన్నమాట. సో, ఓకే. ఒకే సంతానం నుంచి పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఓహోహో! సగోత్రీకం అంటే అదవుతది. ఇక్కడ అచ్చచ్చా! మళ్ళీ రెండున్నాయి. ఆ మహర్షి నుంచి డైరెక్ట్ లీనియేజ్ వచ్చిన వాళ్ళు ఆ గోత్రం అవుతది. ఆయన శిష్యులుంటారు. ఇప్పుడు గౌతమ మహర్షి ఉన్నారు. అవును. గౌతమ గోత్రం చెప్తారు. గౌతమ అని చెప్తారు. అవును. కరెక్ట్. హరిత అవును. కశ్యప అవును. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు దట్ అని. ఓకే. కాశ్యప గోత్రం కాశ్యపుడు. కాశ్యపుడి శిష్యుడు కాశ్యప అచ్చా! కాశ్యపుడితో సమానం. అంటే శిష్యుడు ఓహో! పుత్రుడితో సమానం. ఓకే. సో, కాశ్యప ఋషి పుత్రులు కాశ్యపస గోత్రంలోకొస్తారు. హుహుహు. సో, ఒకే గురుత్వం, ఒకే లీనియేజ్ ఉన్నప్పుడు ఒకే యాటిట్యూడ్
ఇప్పుడు కాలేజీలో కరెక్ట్. కూడా అందరం చూసుకుంటే చదువుకునేప్పుడు అందరిని అన్న, అక్క అంటారు తప్ప అవును. బావ, మామ అనరు. అనరు. అవును. బయటకొచ్చాక అనుకుంటారు. అవును. సో, ఆళ్ళందరూ భ్రాతృభావం ఉంటదనమాట. ఓకే. ఓకే. సోదర, సోదరీ సంబంధం ఉంటది కనుక హ్మ్. అలాంటివి చేసుకోకూడదు అని సగోత్రంలో పెళ్లి చేసుకోవద్దు అని చెప్పారు. ఓకే. ఇంకోటేంటంటే ఒకే గోత్రం వాళ్ళకి ఒకే టైప్ అయిన బాడీ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఓకే. ఇదివరకు చెప్పుకున్నాం మనం డీఎన్ఏ ఆ! అవన్నీ ఆ! ఒకటే టైప్ వస్తాయి. రైట్. సో, ఒకే రకమైన లక్షణాలుంటాయి. సో, ఓకే. 2 కలిస్తే డిఫరెంట్ లక్షణాలు కలిస్తే వాటికి ఉపయోగం ఉంటుంది. బాడీ అటువంటి శారీరకమైన, మానసికమైన, బుద్ధిపరమైన లోపాలుండవు గనక హ్మ్. వేరే గోత్రాన్ని చేసుకోండి అని చెప్పారు. అందుకు అచ్చచ్చ! సగోత్రీకుల్లో వివాహాలు వద్దని నిషిద్ధం. చెప్పారు. ఓకే. వద్దని ఓకే. చెప్పారు. రైట్. ఇప్పుడు మళ్ళీ సైన్స్ పెరిగింది గనుక వాళ్ళ బాడీ కండిషన్, డీఎన్ఏ ఇందాక ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం మనం. ఆ! భార్యాభర్తల్లో ఎవరి డీఎన్ఏ వచ్చింది? భర్తదొచ్చిందా? భార్యదొచ్చిందా? ఆ! అలాంటివి చూసుకొని కూడా మేనరికాల్లో కొన్ని చేసుకోవచ్చు ఇప్పుడని చెప్పుకున్నాం. అచ్చచ్చ! ఓహో! ఎటువంటి ఈ సైన్స్, టెక్నాలజీ ఇంత చెక్ చేసే అరేంజ్‌మెంట్స్ లేవు గనక అప్పుడు వద్దని చెప్పారు. బ్యాడ్ హ్మ్. జరగకుండా ఉండాలని. హ్మ్. ఇప్పుడు అన్ని రకాలుగా చేసుకుంటున్నారు. ఓకే. దీనికి అన్నిటికి ఉంటాయి గదా! ఎగ్జామ్షన్స్ ఉంటాయి గదా! అంతేగా. అలాగే ఎగ్జామ్షన్స్ ఎప్పుడైతే చెప్పారో దాని రిలవెన్స్ పోతుంది. రైట్. గురుగారు గతంలో 42 రోజుల ముందే పెళ్లి క్రతువు మొదలయ్యేదట కదా! నిజమేనా? అవును. ఆ పెళ్ళికి చేయాల్సిన వ్యవహారాలు చాలా ఉంటాయి. హ్మ్. కళ్యాణ కంకణం అంటారు. అక్కడి నుంచి మొదలవుతది. ఏది 42 రోజుల ముందు? 42 రోజుల ముందే. ఏదైతే అబ్బా! ముహూర్తం అనుకుంటున్నారో, ఆ! ఆ ముహూర్తానికి 42 రోజుల ముందు ఇవన్నీ వ్యవహారాలన్నీ స్టార్ట్ చేసేవారు. ఓకే. యాక్చువల్‌గా పెళ్ళిలో చేయాల్సిన పనులు 35 రకాల పనులున్నాయి. 35 రకాలా? 35 రకాల పనులున్నాయి. ఆ! అవన్నీ చేసుకురావాలి. ఓకే. అవేంటో చెప్తే మన వాళ్ళందరికీ ఇప్పుడు ఆ! అంతా ఉంటది. ఆ! అవి కూడా చెప్పండి సార్ డిస్కస్ అసల. ఆ! చేద్దాం. ముందు పెళ్లి చూపులు. హ్మ్. పెళ్లి చూపులు అందరికీ తెలిసినవే. అవును. అవన్నీ ఫస్ట్ కళ్యాణ చేసుకుంటారు. కంకణం అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి అచ్చా! తర్వాత. ఫస్టే పెళ్లి ఫస్ట్ చూపులు. పెళ్లి ఆ! చూపులు. ఒకళ్ళొకళ్ళు ఇప్పుడు అది ఆ! మ్యాట్రిమోనియల్‌కి వాటికి పోతున్నారు. రైట్. అన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు ఒప్పుకున్నాక పెళ్లి చూపులకి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని పెళ్లి చూపులు హ్మ్. పెట్టుకుంటారు. ఆ తర్వాత అక్కడ అన్నీ కుదిరినాయి. అగ్రీమెంట్ అయింది ఒప్పుకుంటే నిశ్చితార్థం. హ్మ్. అప్పుడు నెక్స్ట్ ఒక మంచి ఆస్పిషియస్ డేస్ దానికి ముహూర్తం పెట్టుకొని నిశ్చితార్థం హ్మ్. చేస్తారు. ఆ తర్వాత నుంచి అప్పుడు పెళ్లి అనేది స్టార్ట్ అవుతది. ముహూర్తం ఓకే. పెట్టించుకోవటం, ఆ ముహూర్తానికి అందరూ వెళ్ళటం, చేసుకోవటం జరుగుద్ది. ముహూర్తం అవును. పెట్టుకునేది. ఆ ముహూర్తం రోజు ముహూర్తం స్టార్ట్ అయిన పెళ్లి రోజు చేయాల్సిన పనులు. ఫస్ట్ చేయాల్సింది స్నాతకం అంటారు. ఓకే. స్నాతకం. హ్మ్. స్నాతకం అంటే ఏంటంటే గ్రాడ్యుయేషన్. ఇప్పుడు యూనివర్సిటీలో ఎవరైనా గ్రాడ్యుయేట్స్ అయినప్పుడు సెరమనీ చేస్తారు. వాళ్ళకి అవును. టోపీ పెట్టి అవును. ఒకటి అవును. స్పెషల్ డ్రెస్ పెట్టి అవును. చెప్తారు. సో, వాళ్ళకి అధికారం ఆహ్, ఒక స్టేజ్ దాటి ఈ ప్రపంచంలోకి ప్రవేశించే అర్హత వచ్చింది. వచ్చింది. హ్మ్. స్నాతకం. గ్రాడ్యుయేషన్ అయ్యారు. అలాగే లైఫ్‌లో వీళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యారు. ఓకే. సో, అది స్నాతకం చేస్తారు. స్నాతకాల్లో ఏం చేస్తారంటే బాసికాలు కడతారంట. బాసికం అని కడతారు ఇద్దరికి. ఎప్పుడు? పెళ్లి స్టార్ట్ అయ్యేప్పుడే బాసికాలు కడతారు. ఆ! ఇట్లా మధ్యలో ఉంటాయి. ఆ! అవును. మా కుటుంబంలో అయితే బంగారు బాసికాలుంటాయి. ఆహా! కుటుంబానికి ఒక బంగారు బాసికం ఉంటది. అచ్చా! ఓకే. దాన్నే ఆళ్ళు అన్ని పెళ్ళిళ్ళకి వాడుతా ఉంటారు. వాడుతుంటారు. ఓకే. అలా యాక్చువల్‌గా వాడాలి. కానీ ఓకే. ఇప్పుడు ముత్యాలతోటి వాటితోటి అవును. తయారు చేసే బాసికాలొస్తున్నాయి. అవును. అవి కడతారు. హ్మ్. అది బాసికంతో వాళ్ళకి అర్హత స్టార్ట్ అయినట్టనమాట. రైట్. దాని తర్వాత కాశీ ప్రయాణం అంటారు. కొంతమందికి ఈ వర్ణాశ్రమ ధర్మాలు బ్రహ్మక్షత్ర వేసే వాళ్ళకి ఉపనయనం చేస్తారు. అవును. ఒడుగంటారు. అవును. ఒడుగు చేసిన తర్వాత అతనేం చేస్తాడు యాక్చువల్‌గా ఇదివరకేంటంటే 7 సంవత్సరాల వరకు బిడ్డని ఇంటి దగ్గరే పెంచేవాళ్ళు ఆ పిల్లల్ని. ఆ! పుత్రుడు పుట్టిన తర్వాత 7వ సంవత్సరంలో గురుకులానికి పంపించేవారు అవును. ఎడ్యుకేషన్ కోసం. అవును. ఆయన ఇంకో 7 సంవత్సరాలు చదువు చెప్పేవాడు. 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు అయిన తర్వాత వాడు ఎందుకు పనికొస్తాడు? ఇంకా వాడికి చదువుందా? లేదా? తెలివితేటలున్నాయా? లేవు చూసి వాడు తెలివితేటలున్నాయి చదవాలంటే నువ్వు పలానా కాశీ వెళ్లి పలానా పండితుడి దగ్గరికి లేదా ఉజ్జయిని వెళ్లి పలానా పండితుడి దగ్గర పలానా శాస్త్రం నేర్చుకో అని చెప్పి పంపించేవాడు. ఆ! లేదంటే వాళ్ళకి నువ్వు ఇంటికెళ్ళి వ్యవసాయం చేసుకో, లేకపోతే నీ పురోహిత్యం చేసుకో అని చెప్పి ఇంటికెళ్ళి పంపించారు. ఆ! అవి చేసినప్పుడు వాళ్ళేం చేశారు, అప్పుడు ఉపనయనం చేసేవారు. అప్పుడు ఉపనయనం అంటే రెండో జన్మ. ఆ! అంతవరకు అతను జన్మించినట్టుగా తీసుకునేవారు. ద్విజులు అంటారు అందుకోసం. ఓకే. ఓకే. సో, పుట్టిన తర్వాత ఉపనయనం చేసే వరకు వాళ్ళని కుటుంబంలోకి, కులంలోకి తీసుకునేవారు కాదు. ఓకే. ఆ ఉపనయనం. ఆ ఉపనయనం చేసినప్పుడు ఇతను కాశీ ప్రయాణం. ఈ గురువుగారు చెప్పినట్టు కాశీ ప్రయాణం వెళ్తానని బయలుదేరతాడు. ఆ కాశీ ప్రయాణానికి వెళ్ళేప్పుడు ఏం చేస్తారంటే, "అట్లా కాదు నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించు. అచ్చచ్చా! మా ఎలిజిబుల్ వాళ్ళొచ్చి మామయ్యలు అటు ఆ! అమ్మాయినిచ్చేవాళ్ళు, ఆ! ఆ! మేనమామలొచ్చి, "అబ్బాయి నువ్వు కాశీ ప్రయాణం అది వద్దు.
మా అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తాను రా అని ఒప్పించి తీసుకొస్తారు. ఓహో! అది ఇప్పటికే వావ్! ఉంటదది. ఆ! ఈ కొంతమంది అచ్చా! చేస్తానే ఉంటారు ఓకే. ఇంకా. ఆ! కాశీ ప్రయాణం వెళ్ళిపోతానంటే అట్లా కాదు. మా మా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను, మా ఆ! అమ్మాయినిచ్చి ఆ! పెళ్లి ఆ! చేస్తాను కాశీ ప్రయాణం. వెరీ గుడ్. ఆ! అది ఉపనయనం తర్వాత చేసే విధానం ఓకే. తంతనమాట. ఆ! దాని తర్వాత ఇంక పెళ్లి స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఏం చేశారంటే ఓకే. పెళ్లి చేసుకుంటానని ఆ కుర్రాడు వస్తాడు. ఆ కుర్రాడిని తీసుకొచ్చి అప్పుడు వరపూజ అవును. ఎదుర్కోవాలంటారు ఇప్పుడు. అవును. పెళ్ళోళ్ళంతా బ్యాండ్ బారాత్ బజా యేసుకొని వచ్చేటప్పుడు వీళ్ళు ఎళ్లి వాళ్ళని పిలిచి అవును. ఇప్పుడైతే బావమరిదెళ్లి కాళ్ళు కడుగుతాడు అవును. ఫస్టు. అవును. వాళ్ళని తీసుకొచ్చి వరపూజ. ఊరు బయట కూర్చుంటారు ఆ! ఫస్ట్. ఎదురుకోళ్ళు గదా! ఆ! అచ్చా! ఎదుర్కోవాలంటారు. ఫస్ట్ వరపూజ తర్వాతనా? అహా! ఎదుర్కోలే వరపూజ. అచ్చా! వాళ్ళని ఓకే. ఇన్వైట్ చేసి తీసుకురావడం. ఇప్పుడు ఎవరైనా వీఐపీలొచ్చారనుకోండి, ఆ! మినిస్టర్స్ వస్తుంటే మన కరెక్ట్. కలెక్టర్స్ అవును. ఎస్పీలు వచ్చి ఊరు బయట బొకేస్ అవునవును. పట్టుకొని నుంచుంటారు. అవును. వాళ్ళ ఏరియాలోకి కరెక్ట్. తీసుకురావటానికి. ఆ అవును. రకంగా వీళ్ళని ఆళ్ళ ఊళ్ళోకి ఓహో! వస్తున్నారు గనుక వాళ్ళకి ఎదుర్కోలు చేసి, హ్మ్. వాళ్ళకి ఆహ్వానించి ముందు బావమరిది కాళ్ళు కడుగుతారు. అది వరపూజ అంటారు. ఓకే. ఆ కళ్యాణ మండపంలో తీసుకొచ్చి అందరూ వరపూజ చేస్తారు. ఓకే. అదొక తంతు. ఆ తర్వాత అమ్మాయి చేత పెళ్లి కూతురి చేత గౌరీ పూజ చేపిస్తారు. ఓకే. నిర్విఘ్నంగా ఆ కార్యక్రమం జరగాలని. హ్మ్. ఆ తర్వాత వీళ్ళిద్దరి చేత మంగళ స్నానాలు చేపిస్తారు. హ్మ్. పెళ్లి కొడుక్కి, పెళ్లి కూతురికి కూడా ఓకే. అప్పుడు కొన్ని అరేంజ్‌మెంట్స్ ఉంటాయి. ఆ! వాళ్ళొచ్చి వాళ్ళకి స్నానాలు చేయించాల. వాళ్ళే చేయించాల. హ్మ్. అప్పుడు కొంత నాయి బ్రాహ్మలు అటువంటి వాళ్ళతో ఆ! ఓకే. చేయించేవారన్నమాట. ఓకే. వాళ్ళు అది ఒక టెక్నికల్ అరేంజ్‌మెంట్ కూడా. అచ్చా! ఆ! వాళ్ళకి శారీరకంగా ఏమన్నా లోపాలన్నీ ఏమన్నా ఉన్నాయా? అచ్చచ్చచ్చా! ఓహోహో! ఆ! అటువంటి గమనించటానికి ఓకే. కూడా అది ఇండైరెక్ట్‌గా ఉపయోగిస్తది. హ్మ్. అది చూసుకుంటారు. కొంతమంది డ్రెస్ అంతే ఏసుకుంటే గదా! అవును. కనిపించవు. కనబడదు గదా! అవును. ఎలా ఉన్నాయి? అవును. అంగసౌష్ఠవం అంత అంతా ఉన్నదా ఓకేనా? లేదా? ఆ! అటువంటి వెరిఫై చేయడానికి అటువంటి మంగళ స్నానం. హ్మ్. ఆ తర్వాత మధుపర్కాలంటారు. ఆ! డ్రెస్. ఆ! పర్టిక్యులర్ డ్రెస్సులుంటాయి. అవి మధుపర్కాలంటారు. అవి ఓకే. అవి కట్టిస్తారు. హ్మ్. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఈ పెళ్లి తంతు మొదలుపెడతారు. ఓకే. మహాసంకల్పం అని చెప్తారు. హ్మ్. అది అతల సతల వితల రసాతల అని 14 తలాతల లోకాల్లోంచి భూతల ఆ! ఎక్కడున్నారు? ఏ ప్రదేశంలో ఉన్నారు? ఏ రోజున్నారు? ఏ ఏ నదుల మధ్యలో ఉన్నారు? ఏ ప్రదేశంలో ఉన్నారు? అడ్రెస్ అన్నమాట. మన లోకల్ భరతఖండే అడ్రెస్. భరతవర్షి అని జెప్తున్నా. అదన్నీ ఆ! జెప్తారు. మొత్తం 14 భువనాల నుంచి తీసుకోవాలి. ఓహ్! అతల సుతల వితల రసాతల పాతాళ భూర్భువస్వహ ఆ! ఊర్ధ్వలోకాలు, అధోలోకాల మధ్యలో భూలోకం, అందులో భరతఖండే, భరతవర్షే, మేరు ఓర్ దక్షిణ దిగ్భాగి, ఉత్తర అట్లాంటియన్నీ జెప్తారనమాట. సో, హ్మ్. మహాసంకల్పం ఒక అరగంట, గంట ఉంటది. ఆ మహాసంకల్పం చెప్పి ఇక్కడున్నాం. పలానా ఇంట్లో పలానా పిల్లలు ఇలా చేస్తున్నాం అని మహాసంకల్పం ఆ! జెప్పిస్తారు. అది చెయ్యాలి. ఆ తర్వాతొచ్చేసరికి ముందు ఈ యజ్ఞోపవీతం. మళ్ళీ ఇతనికి పెళ్లి చేసేప్పుడు జందె వేస్తారనమాట. ఓకే. ఉత్తర జంధ్యాలని వాటిని వెండితో చేయిస్తారు హ్మ్. కొంతమందికి. వెండితో ఎయ్యాలనమాట. మామగారు వెండితో అచ్చా! చేసి పెళ్లిలో ఆ! ఏస్తారనమాట. యజ్ఞోపవీతం. ఆ తర్వాతొచ్చేసరికి ఈ కాళ్ళు గడిగి కన్యాదానం. అంతవరకు వీళ్ళిద్దరికి తెరగడతారు. కాళ్ళు కట్టిన తర్వాత తీస్తారు. అప్పుడు సుముహూర్తం. అప్పుడు జీలకర్ర, బెల్లం రెండిటి మీద పెట్టిస్తారు. సో, హ్మ్. ఇవన్నీ ప్రాసెస్‌లు ఒక గంట, గంటన్నర, అరగంట పడతాయి. ఓకే. సో, ఈ ప్రాసెస్ అన్నీ కరెక్ట్‌గా చేస్తన్నారా? లేరా? ఈ ప్రాసెస్‌లు లేట్ అయ్యి పెళ్లి ముహూర్తం టైంకి అవి అన్నీ జరగలేదనుకోండి, కొన్ని స్కిప్ అయిపోతాయి. ఓకే. అవి జరగవు. సో, ఇప్పుడు ముహూర్తం ఇంకో కొంతమందైతే చక్కగా ముహూర్తం టైంకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అవును. సరిగ్గా ఆ టైంకి పెట్టిస్తారనమాట. అక్కడ జరుగుద్ది. హ్మ్. ఆ తర్వాతొచ్చేసరికి కన్యాదానం, ఆ తర్వాత స్వర్ణ జలాభి మంత్రం అని ఉంటది. హ్మ్. వీళ్ళిద్దరికీ బంగారు నీళ్ళతో అభిషేకం చేస్తారు. బంగారు నీళ్ళతో. అంటే ఒక పాత్రలో బంగారం వేసి, అచ్చా! ఆ సువర్ణ జలం అంటారు. ఆహా! ఆ నీళ్ళు ఇద్దరి నెత్తిన పోస్తారు. ఓకే. అది సంపద కలగటానికనమాట. ఓహోహో! కన్యకి క హ్మ్. వరుడికిననమాట. ఆ తర్వాత యోత్రబంధనం అంటారు. చేతికి కంకణం కడతారు. రక్షా కంకణం కడతారు. అట్లాగే నడుముకి కూడా అమ్మాయికి కడతారు. అది దానికి ప్రత్యేకమైన ఒక ముంజదారం అని ఒకటుంటారు. అదో ఆ! రకమైన దర్భ లాంటిది. ఆ! అటువంటి వాటితో కట్టిస్తారు. అక్కడి నుంచే వస్తది. ఓకే. తర్వాత బ్రహ్మముడి అంటారు. బ్రహ్మముడి అంటే కొంగుముడి ఇప్పుడు. ఆ! ఇద్దరికి కొంగులు ముడేస్తారు. హ్మ్. అది కొంగుముడి. ఆ తర్వాత మంగళసూత్ర ధారణ. ఇప్పుడు అదే అందులో సినిమాల్లో అన్నిట్లోనూ చూపిచ్చేసి సూత్రం కడితేనే పెళ్లయిపోయినట్టు అంతే గదా! అనుకున్నారు. కానీ అది కాదు. అవునా? ఎప్పుడైతే తలంబ్రాలు జీలకర్ర, బెల్లం బెల్లం. పెడతారో మన ఆంధ్రప్రదేశ్‌లో అది ఎక్కువ అలవాటనమాట. ఓహోహో! సో, ఎప్పుడైతే ముహూర్తానికి అచ్చా! ఇద్దరి నెత్తి మీద అట్లా ఆ! ఇద్దరి బ్రహ్మ రంధ్రాలని ఉంటాయి మనకి. అవును. ఆ బ్రహ్మ రంధ్రాలు ఇద్దరివి కల్పిస్తారు. ఓకే. చిన్నప్పుడు కూడా మన శిశువు పుట్టినప్పుడు ఆ! సంవత్సరం పూర్తయ్యేదాకా ఈ మాడుకి ఆయిల్ పెడుతున్నారు. అవును. మాడు పోడలేదు అంటారు. అవును. అక్కడ అవును. పసుపు అవి రాసి పెడతారు. అది బ్రహ్మరంధ్రం అన్నమాట. ఓకే. సో, ఇద్దరు బ్రహ్మరంధ్రాలు ఒకరి బ్రహ్మరంధ్రం ఇంకొకళ్ళు టచ్ చేస్తారు. ఓకే. అప్పుడు వాళ్ళిద్దరికీ ఆ కనెక్షన్ ఏర్పడుతది.
ఆ టైంలోనే వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు చూసుకోవాల. చూపులు ఓకే. అప్పుడు కలవాల. ఓహో! అప్పుడు ఆ బంధం స్థిరమవుతది. ఆ టైంలో ఫోటోగ్రాఫర్ వైపు, వీడియోగ్రాఫర్ వైపు, ఎనకాల నుంచి అమ్మవాళ్ళు, అక్కల ఆళ్ళ వైపు గోల గోల గదా అసల. చూడకూడదు. ఆ! వాళ్ళిద్దరూ బ్రహ్మరంధ్రాలు టచ్ చేసుకుంటా ఇద్దరు చూపులు కలవాలి. అబ్బా! ఆ! అప్పుడు వాళ్ళిద్దరి అసోసియేషన్ ఫిక్స్ అవుతదన్నమాట. ఓకే. ఓకే. అది ముఖ్యమైన ఈవెంట్ అది. అబ్బా! సో, ఇయన్నీ వీటి కోసం పెట్టి షో మోర్ పాంప్ దాన్ సబ్స్టెన్స్ అయిపోయేసరికి అయన్నీ వచ్చినాయి. ఆ! తర్వాత ఏం చేస్తారంటే రాజహోమం అని ఉంటది. అగ్ని ఆ! ఏస్తారు. హవనం చేయటానికి అగ్ని ఆ! ప్రజ్వలిస్తారు. ఆ! అగ్ని ప్రజ్వలించి దాని చుట్టూ వీళ్ళని తిప్పుతారు. అగ్ని సాక్షిగా అంటారు. అవును. సప్తపది 7 అడుగులు ఏపిస్తారు. 7 అడుగులు దేనికంటే 7 గ్రహాలకి సింబల్ అన్నమాట. హ్మ్. సప్తగ్రహాల సాక్షిగా.